హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దివ్య గూగుల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చకోడీస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో ఈ విధంగా స్నాక్స్ చేసి పెడితే చాలా బాగుంటుంది. వాళ్ళు చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు. బయట తినే చకోడీస్ కన్నా ఇంట్లో చేసుకునే చకోడీసే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకెందుకు ఆలస్యం, మనము ఎలా చేయాలో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చాలా బాగుంటాయి. ముందుగా ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలండి. మనము ఇంట్లో పట్టుకునే బియ్యం పిండి కాదు, మామూలుగా మిల్లులో పట్టించుకున్న బియ్యం పిండి అయితేనే బాగుంటుంది. అలాగే అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు మైదా పిండి తీసుకోవాలి. మొత్తం తీసుకుంటే మనకి క్రిస్పీగా రావు, కాబట్టి నేను హాఫ్ కప్ మాత్రమే మైదా తీసుకున్నాను. ఇవి రెండు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి మనము సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, ముందే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఏ కప్తో అయితే మనము పిండి తీసుకున్నామో అదే కప్తో 1.5 కప్పు పిండికి 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో కొంచెం కారం, అలాగే పసుపు, ఇంకా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ముందు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కారం కొంచెం తక్కువగా వేసాను, ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు బాయిల్ అవుతుండగా ఇందులోకి మనము కలిపి పెట్టుకున్నటువంటి బియ్యం పిండి, మైదా పిండి వేసి మొత్తం ఇలా కలుపుకుందామండి. కన్సిస్టెన్సీ స్టవ్ ఆన్లోనే, లో ఫ్లేమ్లోనే ఉంచాలి. ఇలా అంతా దగ్గర పడే విధంగా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ తోటి ముద్దలా చేసుకోవాలి. ఇలా మొత్తము కొంచెం కొంచెం వాటర్తోని మెత్తగా చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది మెత్తగా రావాలి. అప్పుడే మనకి చాలా చక్కగా పర్ఫెక్ట్గా చకోడీస్ వస్తాయి. చూసారు కదా, ఇంత మెత్తగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇది మనము పక్కన పెట్టుకొని చిన్న బౌల్స్గా చేసుకొని చకోడీలు చేసుకుందాం. ఆలోపు ఒక 5 hours నానబెట్టుకున్న శనగపప్పు తీసుకోవాలి. ఇలా శనగపప్పుని నేను 5 hours నానబెట్టాను. కొంచెం కొంచెంగా తీసుకొని మనము పప్పులు అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా చిన్న ముద్ద ఒకటి తీసుకొని ఇలా రోల్ చేసుకోవాలండి. మొత్తము ఇలా మీరు రోల్ చేస్తుంటే మీకు ఇలా ఫామ్ అవుతుంది. ఇస్తున్నారు కదా, ఇలా 2 చేతులతో లేదా ఒక చేత్తో మనము రోల్ చేసుకోవాలి. నేను కొంచెం మందంగానే ఒత్తుకున్నాను. ఇప్పుడు ఇందులోకి పప్పులన్నీ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పప్పులన్నీ యాడ్ చేసుకోవాలి. పప్పులు యాడ్ చేసుకున్న తర్వాత మనము మధ్యలో కట్ చేసుకొని రౌండ్గా ఇలా దగ్గరికి ప్రెస్ చేయాలి, చకోడీస్ లాగా. అంతే, అన్నీ ఈ విధంగానే మనం చేసుకోవాలండి. పప్పులు అనేది మంచిగా పట్టించుకోవాలి. ఇలా మీకు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు, చిన్న సైజులో కావాలంటే చిన్న సైజు, మనకి ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవచ్చు. పప్పులు లేకుండా ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఈ విధంగా అన్నీ చేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని మూత పెట్టుకొని కొంచెం కొంచెం తీసుకోవాలి. ఓపెన్గా ఉంచితే పిండి అనేది డ్రై అయిపోతుంది, కాబట్టి ఇలా మూత పెట్టుకొని మనకు కావాల్సినంత పిండి తీసుకోవాలండి. అన్ని రోల్ చేసుకుందాం ఈ విధంగా. ఇంతకుముందు చూపించినట్టుగా అన్ని రోల్ చేసుకొని మనం చకోడీస్ లాగా చేసుకోవాలి.
మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. మీకు ఎలా కుదురుతుందో కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ఇలా అన్నీ చేసుకోవాలండి. పిల్లలు స్నాక్స్ అడుగుతున్నప్పుడు ఏం చేయాలో ఒక్కొక్కసారి అర్థం కాదు మనకి. కాబట్టి ఈ విధంగా చేసి పెట్టుకుంటే వాళ్ళు అడిగినప్పుడు మనము ఇవ్వచ్చు. ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకోవాలి. నేను చాలా ఎక్కువగానే చేశాను. పిల్లలు ఊరికే అడుగుతారని. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. అప్పుడే త్వరగా వేగుతాయి, క్రిస్పీగా ఉంటాయి. ఫస్ట్ ఒకటేసి చూసుకోవాలి, తర్వాత మిగతావన్నీ వేయాలి. ఇలా ఒక్కొక్కటిగా అన్ని చకోడీస్ వేసుకుందాం. నాకు ఇవి వేగడానికి 15 నిమిషాల నుండి 20 నిమిషాలు పట్టింది. ఇవి కదపొద్దు, కొంచెం వేగిన తర్వాతే కదిలివ్వాలన్నమాట, లేకపోతే పప్పులు ఊడిపోతాయి మనకి. ఈ విధంగా ఒక్కొక్కటి వేగుతున్న కొద్దీ మనము కలుపుకోవాలండి. చూసారు కదా, ఎంతో క్రిస్పీగా ఉండే చకోడీస్ రెడీ అయిపోయాయి. ఇంట్లోనే ఎర్రగా వేగాయి. కావాలంటే ఇందులోకి మనం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు. కరకరలాడే చకోడీస్ రెడీ అయిపోయాయి అన్నమాట. అన్నీ ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారాక ఏదైనా కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటాయి. చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.